నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా దేవనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం వాహనాన్ని జెండా ఊపి ఎంపీడీఓ జ్యోతి ఆధ్వర్యంలో మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగుడు, ఎంపీపీ దాసరి లక్ష్మీదేవి, సొసైటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఉచ్చిరప్ప, పంచాయతీ కార్యదర్శులు రాముడు యాదవ్, మహమ్మద్ రఫీక్, రామారావు నాయుడు, మల్లికార్జున్ గౌడ్, ఆకుల వీరేష్, సర్పంచులు వెలమకూరు భాస్కర్, మహేశ్వర రెడ్డి, చిన్న రామప్ప, కాకర్ల శాంతకుమార్, దేవేంద్ర గౌడ్, సురేంద్ర గౌడ్, పొట్లపాడు వెంకటేష్, జయరామ్ గౌడ్, రాముడు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు నాయకులకు, లీడర్స్కు, స్టాఫ్కు అందరికీ నమస్కారం. మనకు ప్రభుత్వం వారు ఎంతో ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ స్వచ్ఛరథం అనేది ఈరోజు 28వ తేదీన స్టేట్ వైడ్ ఎట్లయితే 2వ విడతలో 3వ విడతలో లాంచ్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నాయో అన్నీ ఈరోజు లాంచ్ చేయడం చెప్పడం జరిగింది. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛరథము మన దేవనకొండ మండలం అందరి అధ్యక్షతన ప్రారంభిస్తున్నాము. సో ఇది ప్రతిరోజు ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఎక్కడైతే అందరి ఇళ్లలో నిరుపయోగంగా ఉన్నటువంటి అట్టపెట్టెలు, గాజు ముక్కలు, ఇనుప కడ్డీలు, సీసాలు అటువంటివన్నీ ఒక్కొక్క ఊరికి వచ్చినప్పుడు మేము ఒక షెడ్యూల్ ఇస్తాము. షెడ్యూల్ ప్రకారం ప్రాంతాలు వేయించి ఈ స్వచ్ఛరథం వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అవి వేసి వాళ్ళకు కావాల్సి వాళ్ళు వేసే వస్తువులు ఎంతైతే ధర పలుకుతాయో ఆ ధరకు మనము వస్తువులు తీసుకోవచ్చు. నగదు రహితంగా మనకి ఇంట్లోకి ఏ వస్తువులు అయితే ఆ ధరకి ఎంత వస్తువులు వస్తాయో ఆ వస్తువులు తీసుకోవచ్చు. ఆ ప్రకారంగా ప్రతిరోజు 200 కేజీల గార్బేజ్ని మనము కలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క పథకం చాలా సక్సెస్ కావాలి, అవుతుంది. ఇది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే మనకు ఈ స్వచ్ఛరథం దీని నుంచి బాగా మంచిగా ఆదాయం వస్తుంది. ఆదాయం అనేది పక్కన పెడితే మనకి ఊర్లన్నీ క్లీన్ అవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నాయో నిర్భయంగా ఉన్నటువంటి ఇది తీసుకుపోయిన వస్తువులన్నీ కూడా రీసైకిల్ అవుతాయి. ఏది కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి గాజు సీసాలు అన్యూజుల్ అని మనం వేసినట్టు మళ్ళీ మిషన్లు వేసి కొత్త వస్తువులుగా తయారు చేస్తున్నారు. ఇది రాను చాలా ప్రాచుర్యంలో అత్యధిక దీనికే ప్రాముఖ్యత లభిస్తుందని చెప్తున్నాము. ఇంతటి మంచి స్వచ్ఛరథాన్ని ప్రవేశపెట్టినందుకు గవర్నమెంట్ వారికి, గౌరవ కమిషనర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దేవనకొండ మండలం బాబు ముందు కట్టే కదిలిస్తూ ముందు పడి విజయ్ కొద్దిగా ఇటు ఉన్నాను.
చెప్పండి మాకంటే ఇక్కడ వేసుకున్నట్టుండాలి అది ఓకే తినారా వెళ్ళండి ఎంపీకే ఉండదప్ప ఇంకా దినాన్ని ఎంపీ పిల్లలు రమ్మంటావా అంతేలేప్ప